చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించి నీ దైవ సన్నిధిలో కూర్చుండబెట్టిన దేవా, స్తోత్రములు స్తుతులయ్యా. నూతన కార్యములు మా జీవితాల్లో జరిగించి నాయన, మా బిడ్డల జీవితాల్లో జరిగించి దేవా, నీవే ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని తండ్రి యేసు ప్రభువా. అయా మీరు తోడయుండి, అయా మీరు నూతన సృష్టి అయి ఉన్నారు దేవా, స్తోత్రములు నాయన. ఈ సృష్టిలో మేము జీవించుచుండగా నీ కృప మా పైనుంచి నీవే తోడు నేడు అండకుండా ఆశ్రయదుర్గమయ్యండమని వాక్కుతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉండేదవు. నిన్ను ఆస్వాదించు వారిని నేను ఆస్వాదించేదను. ఆమేన్. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది. నూతన ఆదియు నేనే అంతము నేనయ్యున్నాను. ఆదియు నేనే అంతము నేనయ్యున్నాను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది. నూతన. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఏంటంటే 12వ అధ్యాయములో ఆదికాండములో యేసుక్రీస్తు ప్రభువు మరి అబ్రహాము గారితో చెప్పుచూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇంట నుండి వద్ద నుండి మరి వెళ్ళమంటున్నారు. బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమంటున్నాడు అనమాట. మరి అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేసేదను. ఏమంటున్నాడు? నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేసేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆస్వాదించే వారిని నేను ఆస్వాదిస్తాను అని మరి అబ్రహాము గారికి ఇక్కడ వాగ్దానము చేయించున్నాడన్నమాట దేవుడు. మరి ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఏమీ లేదు, కానీ దేవుడు మరి నేను ఎప్పుడైతే మాట చెప్పుచూ ఉన్నానో, నీవు లేచి మరి వెళ్ళమని నేను ఎప్పుడైతే చెప్పుచూ ఉన్నానో, మరి నీ వెళ్ళినప్పుడు నేను ఆశీర్వాదము కరగమగా నిన్ను ఉంచుతానంటున్నాడు. ఏమంటున్నాడు? ఆస్వాదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు. దీవెనకరంగా అనేకమైన జనములకు మరి నిన్ను తండ్రిగా నేను ఉంచుతానని మరి ఇక్కడ అబ్రహాము గారితో చెప్తూ ఉన్నాడు అనమాట. దేవుని యొక్క సాధించిన వాళ్ళకు వచ్చిన దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రియ బిడ్డలైన మనందరం కూడా మరి ఇక్కడ అబ్రహాము గారు ఏం చెప్తున్నాడు? అబ్రహాము గారికి చెప్పినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు చేయాలి మరి అని అంటున్నారు. అయినా ఇక్కడ అంటలేదు, కానీ మరి ఏమంటున్నాడు? ఆయన ఎట్లయితే చెప్పాడో ఆయన చెప్పిన రీతిగా ఆయన మరి ఏం చేశాడంటే బయలు వెళ్ళాడు అనమాట. ఆయన చూపించే దేశానికి వెళ్ళాడు. అప్పుడు ఆస్వాదించాడు అనమాట. మరి నిన్ను ఆస్వాదించే వారిని నేను ఆస్వాదిస్తాను, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తానని మరి దేవుడు ఇక్కడ వాగ్దానం చేయించున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మరి మనం ఏ లేమితో కలిగి జీవిస్తూ ఉన్నాము, ఏ బాధతో మనం జీవిస్తూ ఉన్నాము, మరి వీటిలన్నిటినీ కూడా ఆయన తీసివేసి ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. హల్లెలూయా. మరి అనేకమైన బిడ్డలకు మరి మన దేవుని సన్నిధిలోకి వచ్చి మనం దీవించబడుతున్నామా, లేకపోతే మరి ఒక మొక్క పెట్టామనుకో, ఈ సంవత్సరం ఎట్లా ఉంది, మరి మరలా సంవత్సరం వచ్చేటప్పటికి ఆ మొక్క ఎంత పెద్ద అవుద్ది, దాన్ని తవ్వి మరి దాని చుట్టూ మందు పోసి దానికి
మరి నీళ్లు పెట్టినప్పుడు ఆ చెట్టు ఎట్టా ఉంటుంది? మరి పచ్చగా సారం కలిగి దాన్ని మరి యొక్క నీళ్లతో ఆ సారం వెళ్ళి ఏం చేస్తుందంటే ఫలించుద్ది అనమాట ఆ చెట్టు. హల్లెలూయా. మరి మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. ఆయన యొక్క ఎక్కడికి వస్తున్నాం? మనం జీవజలం వల్ల ఓట అయ్యున్న యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం అనమాట. మరి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటున్నాము? ఎండిపోయే స్థితిలో ఉంటున్నామా, లేకపోతే ఫలించే స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, మనం అనేకమైన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట. మరి మనం ధరించుకుని దేవుణ్ణి మనమే అవుతాం కాదు, కానీ అనేకమైన బిడ్డలకు మన దేవుణ్ణి మనం చూపించే వారముగా మరి మనల్ని దీవించినప్పుడు అనేకమైన బిడ్డలు మన వైపు చూస్తారు. హల్లెలూయా. మరి మనం దీవించబడాలి అబ్రహాము గారికి వలె. అబ్రహాము గారిని ఇక్కడ ఎట్లయితే దీవిస్తూ ఉన్నాడో ప్రభువు, మరి మనందరిని కూడా దీవిస్తాడు. దేవుడు ఆస్వాదించే దేవుడే, ఆయన గొప్ప దేవుడు. మరి గొప్ప జనముగా చేస్తానని ఎట్లయితే ఇక్కడ వాగ్దానం చేయించి ఉన్నాడో, వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన సహాయకుడు అనమాట యేసుక్రీస్తు ప్రభువు. మరి లోకాసు వార్తలో ఇప్పుడు మనం చదువుకున్న 1వ అధ్యాయములో మరి మరియమ్మ గారిని ఎట్లయితే చెప్పుచూ ఉన్నాడో ఒకసారి చదువమ్మది. స్త్రీలలో నీవు ఆస్వాదించబడిన దానవు, నీ గర్భఫలము ఆస్వాదించబడును అని ఇప్పుడు మనం చదువుకున్నాం లేదా? హల్లెలూయా. ఇప్పుడు మాట ఇప్పుడే మర్చిపోకూడదు. ఇప్పుడు చెప్పిన వాక్యం మరలా సంవత్సరానికి, ఈ సంవత్సరం చెప్పింది మరలా సంవత్సరానికి గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? స్త్రీలలో నీవు ఆస్వాదించబడిన దానవు, నీ గర్భఫలము ఆస్వాదించబడును. మనం ఆస్వాదించబడాలి, మన గర్భఫలము ఆస్వాదించబడాలి. మనం ప్రార్థన, మన బిడ్డలను దీవించాలి. హల్లెలూయా. మరి మనం అట్ట ఫలించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు అంటున్నారా? అంటలేదు ఇక్కడ మరియమ్మ గారిని. మరి ఏమంటున్నాడు? నీవు అనేకమైన జనములకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవు ఎప్పుడు కూడా తరతరముల వరకు ధన్యురాలని పిలుస్తారంట మరియమ్మ గారిని. మరి తరతరాల్లో కూడా ఈ భూమి ఆకాశం ఎన్నాళ్ళైతే ఉంటుందో అంతకాలం కూడా మరియమ్మ గారు ఏంటంట? మరి ధన్యురాలే. మరి మనము ఈ జన్మలో మరి ఈ దేవుని దగ్గరికి వచ్చాం, మనకు కూడా ధన్యతే, మరి మనం కూడా ధన్యులమే. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి రెండవదిగా ఏంటంటే ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడల నీ దేవుడైన యెహోవా మరి భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక, ఆయనకే స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ ఏమంటున్నారు ప్రభువు? దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, మరి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటారో, మరి వాళ్ళని ఎట్లా ఉంచుతానంటున్నాడు? భూమి మీదనున్న సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం చేయించున్నాడు? సమస్తమైన జనముల కంటే మరి నిన్ను హెచ్చిస్తానని వాగ్దానము చేయించు ఉన్నాడు అనమాట. నీవు నీ దేవుడైన మాట మరి ఇనిన ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నారు. రెండోదిగా ముందేమంటున్నారు? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిస్తే మరి సమస్త జనముల కంటే కూడా నిన్ను నేను హెచ్చిస్తానంటున్నాడు. రెండోదిగా నీ దేవుడైన యెహోవా మాట ఇనినెడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నారు దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు మాట ఎవరైతే వింటారో, దేవుని యొక్క అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తారో, మరి వాళ్ళని ఈ దీవులన్నీ కూడా నీకు వచ్చి ప్రాప్తించును అని దేవుడు ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. ఏ దీవులు మన పైకి వస్తాయి అంట మనం దేవుడు మాట వింటే? హల్లెలూయా. మనం దేవుడు మాట విన్నామనుకో, ఏ దీవులు మన పైకి వస్తాయి? మనం రాత్రి చెప్పుకున్నాం. మరి ఎవరిని దీవిస్తానంటున్నాడు దేవుడు? నీవు పట్టణంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు అంటున్నారు, పొలంలోకి వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావు. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కుటెడ్లు, నీ గొర్రె మేక మందలు మరి దీవించబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడును.
నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, ఎలపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవాని ఎదుట హతమగునట్టు చేయును. ఏరొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల ఎదుట నుండి పారిపోతారు. హల్లెలూయా. ఎట్లా ఉంటే మనం దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క పోలికలో మనం మారబడి దేవుని యొక్క ఆజ్ఞల చప్పున మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మన ఎదురుగా వచ్చే శత్రువులంట ఒక త్రోవన వస్తుంటే 7 త్రోవల నుంచి ప్రభువే తోలి వేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు మన శత్రువులను అంటున్నాడు? దేవుడే తోలి వేస్తాడు, మనం కాదు. ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసింది దేవుడే. మరి మన పక్షాన కూడా మనం ఎట్లా ఉంటే, మనం ఆయన ఆజ్ఞలు కలిగి ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మన పక్షాన యుద్ధం చేసేది దేవుడు. హల్లెలూయా. మరి మన గర్భఫలాన్ని దీవిస్తాడు దేవుడు, మనకు కలిగిన సమస్తాన్ని కూడా దీవిస్తానని, మరి సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేయించున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడు దేవుని యొద్దకు మనం వచ్చాం. మరలా సంవత్సరం వచ్చేటప్పటికి మరి మనం దీవించబడాలి. మరి ఇట్లాగే ఉండకూడదు. ఇట్లా ఉండటం దేవుని చిత్తము కాదు. మరి సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళి నీ నడక నేర్చుకోమన్నాడు దేవుడు సామెతల గ్రంథంలో. ఈ సోమరైన వాడు ఏం చేస్తాడు? ఇంకా కూసేపు పడుకున్నాం, కాసేపు పడుకున్నాం అంటాడు, కానీ పని చేయడు. పని చేయనోడికి ఎట్లా వస్తుంది? మరి కష్టపడితేనే ఫలితం వస్తుంది. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంటే, నీవు కష్టపడి చెమటోడ్చి అన్నపానముల పుచ్చుకున్నట్టు కంటే దానికంటే శ్రేష్టమైంది ఏమీ కూడా లేదన్నాడు. కష్టపడాలి, చెమటోడ్చాలి, మనము అన్నపానాలు పుచ్చుకోవాలన్నమాట. ఈ సోమరైన వాడు ఏం చేస్తాడు? పని చేయడు. మరి ఏం చేస్తాడు? ఇంకా కూచేపు పడుకుందాం అనుకుంటాడు. మరి చీమలు ఏం చేస్తాయి అంటే, మరి దాచుకుంటాయి అంట ధనాన్ని, వాటిని తీసుకొచ్చి మరి వేసవ కాలం మందు కానీ వానాకాలం కానీ అయ్యంట పోగులుగా ఉండే కాడ ఏం చేస్తాయి అంటే తినటానికి అవి 6 నెలలకు సరిపడా ముందే మరి దాచుకుంటాయి అంట. మరి ఆ చీమలు దాచుకుంటున్నాయి కదా. మనుషులమైన మనం ఏం చేయాలి? మరి మనం కష్టపడాలి, చెమటోడ్చాలి. ఈ సంవత్సరం ఎట్టుందాం, మరలా సంవత్సరం వచ్చేటప్పటికి దీవించబడాలి. పరలోక రాజ్య వారసత్తులుగా ఆయన యొక్క పౌరసత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఆయన త్రోవలో మనం నడవాలి, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఎంతమంది ఎన్ని అనుకున్నా మరి అవన్నిటినీ కూడా దేవుడే మరి పక్కకి మరి వడ్డిస్తాడు. మరి ఈ దీవెనలన్నీ కూడా మరి నీ పైకి, నీ బిడ్డల పైకి దేవుడు కుమ్మరించునుగాక. ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునుగాక. ఆయన ఆత్మచేత నడిపించబడునుగాక. మరి యొక్క వాగ్దానాన్ని బట్టి మరి మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా మరి మనం జీవించాలని మరి మనం నేర్చుకోవాలన్నమాట. తర్వాత 3వదిగా కీర్తనల గ్రంథము. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పరాశక్యమైన సంతోషం, చెప్పరాశక్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావలెనా? ఈ సంతోషం నీకు కావలెనా? చిన్ని యేసయ్యా, చిన్నారి యేసయ్యా, చిన్ని యేసయ్యా, చిన్నారి యేసయ్యా, నా హృదయమనే తొట్టెలో పవళించు యేసయ్యా, నా హృదయమనే తొట్టెలో పవళించు యేసయ్యా. స్వాగతం నీకు స్వామి యేసయ్యా, స్వాగతం నీకు స్వామి యేసయ్యా. ఈ సంతోషం నీకు కావలెనా? ఈ సంతోషం నీకు కావలెనా? హల్లెలూయా. మన కుటుంబాల్లో క్షేమము సమాధానము కలుగునుగాక. సంతోషము ఆనందముతో జీవించుదురుగాక. మరణాత. మరి 3వదిగా చదువుకుందాం. 65వ అధ్యాయము
9వ వచనం కాడి నుంచి, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచూ ఉన్నావు, దానికి మహా ధైర్య సహ్యమును కలగచేయుచు ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్టు చిత్తపరిచిన తరువాత వానికి ధాన్యమును దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమనాలను సదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆస్వాదించుచూ ఉన్నావు. మరి ఇక్కడ వరకు చదువుకున్నాం. ఇక్కడ వరకు ఏంటంటే, మరి నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచూ ఉన్నావు. దేవుడు ఏం చేస్తున్నారంట? భూమిని దర్శించి దాన్ని తడుపుచూ ఉన్నాడు. ఒక రైతు ఉంటాడు. ఆ రైతు ఏం చేస్తాడు? భూమికి మరి తడిపి దాన్ని ఏం చేస్తాడు? దున్ని మరి దాంట్లో విత్తనములు వేస్తాడనమాట. దానికి మహా ధైర్య సైర్యమును కలుగ చేయించి ఉన్నావు. మొక్క పెడతాడు, దానికి ఏం చేస్తాడంటే నీళ్లు పెడతాడు, దానికి ఎరువేస్తాడు, సరిపడగా సమృద్ధిగా దాన్ని చేస్తాడనమాట. దాన్ని దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్టు సిద్ధపరిచిన తరువాత, మరి ఒక మన నరులైన వారికి దేవుడు ఇట్లా సిద్ధపరిచిన తరువాత దానికంట ధాన్యమును దయచేయించి ఉన్నావు. అంటే ఏ కూర మొక్క పెట్టినా దానికి మరి ఏ మొక్క పెడితే ఆ కాయ ఎట్లయితే కాస్తుందో, మరి వరి విత్తనములు వేస్తే మరి ఎట్లయితే మనం తినటానికి ఆహారము అవుతుందో, మరి కూర మొక్కలు పెడితే ఎట్లయితే ఏ కాయలు పెడతామో ఆ యొక్క కాయలు ఎట్లా అవుతాయో దేవుడు వాటిని మనకి దయచేస్తానంటున్నారు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమనాలను సదును చేయించి ఉన్నావు. మరి వాన జల్లుల చేత దాన్ని పదును చేయించి ఉన్నావయ్యా అని మరి ఇక్కడ దేవుడు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆస్వాదించుచు ఉన్నావు అని చెప్పుచూ ఉన్నారు. మరి 11వ వచనంలో ఏంటంటే, మరి సంవత్సరమున నీ దయా కిరీటమును ధరింపచేయుచు ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి. హల్లెలూయా. మరి సంవత్సరం వెంబడి సంవత్సరం అన్నమాట. సంవత్సరం నుంచి దేవుడు మరి పాత సంవత్సరంలో దేవుడు మరి మనందరినీ కాసి కాపాడాడు. మరి సంవత్సరం నుంచి సంవత్సరం ఆంతరం వరకు దేవుడు మనల్ని కాసి కాపాడాడు. మరి ఇప్పుడు నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు అనమాట. ఈ సంవత్సరం అంతా గతించిపోయింది, పాతయన్నీ గతించిపోవాలన్నమాట. మరి కొత్తయన్నీ మనలోనికి రావాలి. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన మనందరం కూడా నూతన సృష్టి ఉన్నామని దేవుడు ఇక్కడ దయా కిరీటాన్ని మరి మనకు ధరింప చేయించి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం నీ జాడలు సారము వెదజల్లుచున్నాయ్యా, అడవి బీడులు కూడా సారము చిలకరించుచుందంట, కొండలంట ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నాయని మరి ఇక్కడ దేవుడు చెప్పుచూ ఉన్నాడు అన్నమాట. అడవి బీడులు సారము మరి చిలకరించుచు ఉన్నవి. మరి అడవి బీడుల్లో ఏమైనా మరి ఫలించుద్దా? ఫలించదు. మరి దాన్ని దున్ని ఎన్నో మరి చేస్తే కానీ అది ఫలించుద్ది. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నీ అడవి బీడులు కూడా అంటే సారము చిలకరించుచున్నాయి. మరి అలాంటి స్థితిలో దేవుని యొద్దకు వచ్చినా ఇలాంటి సారాన్ని దేవుడు దయచేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మరి కఠినమైన శిక్షతో ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో వ్యాధులతో బాధలతో బాధపడుతున్నారు, కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నారు. మరి అడవి బీడులు సారం వెదజల్లుచున్నాయి అన్నమాట ఇక్కడ. మరి ఇలాంటి స్థితిలో ఏ బిడ్డ అయితే జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని కూడా ఏం చేస్తాడంట? దేవుడు బాగు చేస్తానని మరి అర్థం చెప్తూ ఉన్నాడు అన్నమాట దేవుడు. హల్లెలూయా. పచ్చిక పట్టు మందలను వస్త్రం వలె ధరింప చేయుచున్నవి, లోయలు సన్యమతో కప్పబడి ఉన్నవి, అన్నీ కూడా సంతోషదని చేయుచున్నవి, అన్నీ కూడా గానము చేయించి ఉన్నవని మరి దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మరి యొక్క వాక్యాన్ని మనందరం కూడా మరి మన యొక్క హృదయాల్లో నిలుపుకుని ఈ యొక్క మరి మన యొక్క హృదయం అనే పలక పైన దీన్ని రాసుకుని దాచుకోవాలి. హల్లెలూయా. మరి గుర్తుంచుకోవాలి, వాక్యాన్ని మర్చిపోకూడదు. మరి మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని మరలా వారం అడిగినప్పుడు మరి ఈ వాక్యం చెప్పిందని మరి మనము గుర్తుంచుకుని చెప్పాలన్నమాట. హల్లెలూయా. మరి శిష్యులైన వారు ఏం చేశారు? నీళ్లను ద్రాక్షరసంగా దేవుడు మార్చినప్పుడు
వీటిని తీసుకెళ్ళి మరి ముంచండి, పంచండి, మరి ఏమన్నాడు దేవుడు? వాటిని నింపండి అన్నాడు ముందు, తర్వాత పంచండి అన్నాడు, నీళ్లతో నింపమన్నాడు ముందు, తర్వాత ముంచమన్నాడు, తర్వాత పంచమన్నాడు అన్నమాట. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? మన యొక్క హృదయాన్ని వాక్యముతో నింపుకోవాలన్నమాట. మరి వాటిని ఏం చేయాలి? మరి అనేకమైన బిడ్డలకు పంచిపెట్టాలన్నమాట. హల్లెలూయా. మనం తిన్న ఈ వాక్యం మనకే కాదు కానీ అనేకమైన బిడ్డలకు పంచిపెట్టే బిడ్డలుగా మనల్ని ప్రభు దీవించాలి, ఆస్వాదించాలని ప్రార్థన చేయాలి. మరి 2-3 కూడిన చోట దేవుడు మరి ఉంటానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మరి మన మధ్యలో మన ప్రభు ఉన్నాడు, దేవదూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. మరి 2-3 ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ప్రతి ప్రార్థనకి ప్రతిఫలము పంపిస్తాడు. మరి చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభు, నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. దీవించండి, ఆస్వాదించండి అయ్యా. ఇన్న వాక్యాన్ని ప్రతి యొక్క హృదయంలో మీరు భద్రపరచండి నాయన. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డనే దీవించండి. రాలేని బిడ్డలకు తండ్రి వాళ్ళు వీళ్ళు దయచేయండి అయ్యా. స్తోత్రములు, స్తుతులయ్యా. మా యొక్క గ్రామాన్ని, గ్రామ ప్రజలను తండ్రి, ఇరుగు పొరుగు వారిని, చుట్టాలని, బంధువులు కలిగిన సమస్తాన్ని యేసయ్యా, మా దేశములను, మా రాష్ట్రములను తండ్రి, హాస్పిటల్లో ఉన్న రోగులను తండ్రి, అనాథాశ్రమంలో ఉన్న బిడ్డలను ప్రభా యేసయ్యా, ఈ వ్యాధి నాకు తగ్గదు అనుకుంటున్నారేమో అట్టి వారిని కూడా మీరు దర్శించి నాయన యేసు ప్రభా నీవే సహాయము చేసిన ప్రభా అయ్యా, ఈ వాక్యాన్ని వినేటప్పుడు, చూచేటప్పుడు తండ్రి అనేకమైన బిడ్డలకు తండ్రి నీవే అయ్యా అద్భుతాలు, ఆశ్చర్యముల, మహిమలు, స్వస్థతలు జరిగించి ప్రభా నీవే తోడయ్యండి అయ్యా. ఈ దీనదాసురాలనైనా అయ్యా నన్ను మరుగుపరిచి నీ చిలువు సాటున మీరు వాడుకొనమని, ప్రార్థనకు ప్రతిఫలం ప్రతిపత్రం పంపించమని, మా కోసం ఈ లోకానికి వచ్చి వేసిన నజరేయుడైన పెళ్లి కుమారుడిగా రాబోవచ్చు ఉన్న వచ్చి వేసిన మేఘనాథుడు అయిన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత. దేవుని తీసి ఒకసారి పట్టి